న్యాయవాదులు ఆందోళనకు దిగారు. రంగారెడ్డి జిల్లా కోర్టు ముందు న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. 3 రోజుల క్రితం జనగాంలో న్యాయవాదుల దంపతులపై పోలీసులు దాడికి నిరసనగా ధర్నా చేపట్టారు. దాడి చేసిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎల్బీనగర్ ప్రధాన రోడ్డుపై రాస్తారోకో నిర్వహించడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మొన్న 5వ తారీఖు నాడు న్యాయవాదుల దంపతులైన అమృతరావు కవిత గారు ఒక కేసు విషయంలో పోలీస్ స్టేషన్కు పోతే అక్కడ ఉన్నటువంటి సిఐ రఘుపతి రెడ్డి గారు, అదేవిధంగా ఎస్ఐ తిరుపతి, ఇతర సిబ్బంది వాళ్ళను విచక్షణ రహితంగా తిడుతూ మన యొక్క పోలీస్ స్టేషన్ ఆవరణలో విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. ఈ యొక్క చర్యను తెలంగాణ న్యాయవాదుల సంఘం తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి, ఒక డీజీపీకి ఒకటే డిమాండ్ చేస్తున్నాము. వెంటనే ఈ దాడికి పాల్పడిన ఆ సిఐని, ఇతర సిబ్బందిని సస్పెండ్ చేయాలని చెప్పని, లేకపోతే రేపు చలో డీజీపీ ఆఫీస్ ముట్టడిస్తామని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, అదేవిధంగా న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని కూడా